డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రతి రూపాయి కూడా విలువైంది అని చెప్పి కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజంగా అర్థమవుతుంది. మెదక్ జిల్లా అనంత సాగర్లో జరిగినటువంటి దారుణం గురించి బ్రేకింగ్ చెప్తూ ఉన్నాము. బాకీ విషయంలో ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది అనడం కంటే ప్రాణాలు పోయాయి అనేది మాత్రం చెప్పుకోవచ్చు. అప్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి స్నేహితులు ఇద్దరు 22 రూపాయల కోసం చిన్నగా గొడవ మొదలయ్యి పెద్దగా జరిగి ఇప్పుడు చావు మీదకి వచ్చిందని అయితే క్లియర్గా తెలుస్తోంది. మెదక్ జిల్లా అనంత సాగర్లో జరిగినటువంటి దారుణం 22 రూపాయల కోసం తోటి స్నేహితుడిని హత్య చేశారు. చెట్టుకు కట్టేసి రాయితో తలపై బాది అతి కిరాతకంగా చంపినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. నగర శివారులోని సప్తగిరి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి సిరాజ్, మహేష్ కుమార్ గత కొంతకాలంగా వాళ్ళిద్దరూ వర్క్ చేస్తున్నారు. అదే ప్లేస్లో ఇద్దరు స్నేహితులుగా మారి పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య క్లోజ్నెస్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ కొలీగ్స్ కాస్త స్నేహితులుగా మారారు. అండ్ సంక్రాంతి రోజు ఇద్దరు మద్యం తాగారు. దావత్ చేసుకుందాం, మనం పార్టీ చేసుకుందాం అని చెప్పి సంక్రాంతి పండుగ ఉన్నటువంటి టైంలో మద్యం తాగడం జరిగింది. ఆ తర్వాత సిరాజ్ తనకు బాకీ ఉన్న విషయాన్ని ఒక్కసారిగా నువ్వు నాకు 22 రూపాయలు ఇచ్చేదున్నావు అని చెప్పేసి మాట్లాడడం, ఇదంతా ఒక్కసారి ఆ టాపిక్ తీసుకురావడం జరిగింది. నార్మల్ క్యాజువల్గా ఇద్దరు స్నేహితులు పాత విషయాలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాంటి డిస్కషనే జరిగింది. ఇద్దరి మధ్య అనుకోకుండా చిన్నగా స్టార్ట్ అయ్యింది. అప్పు విషయమే కదా, తాగిన మత్తులో ఏదో మాట్లాడుకుందామని చెప్పి చిల్ అవుదామని చెప్పి మాట్లాడుకుంటున్న చిన్న సంభాషణ ఇవాళ ప్రాణం మీదకి తెచ్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే అప్పు విషయంలో ఇద్దరి మధ్య ఒక్కసారిగా ఆ చిన్నగా ప్రస్తావించినటువంటి విషయం గొడవకు చెలరేగి అప్పు విషయంలో ఆగ్రహంతో రెచ్చిపోయి సిరాజ్పై మహేష్ను నన్ను 22 రూపాయల గురించి మాట్లాడతావా అని చెప్పి వెంటనే అతని తలపై దాడి చేయడం, తలపై బలంగా కొట్టడం అండ్ సిరాజ్పై దాడి చేశారు. మహేష్ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే సిరాజ్ వెంటనే అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తోటి కార్మికుడిని అక్కడ చంపేసి పారిపోయారు మహేష్ అనే వ్యక్తి. అండ్ ప్రస్తుతం అయితే మృతుడు సిరాజ్కి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. చిన్నగా స్టార్ట్ అయ్యి గొడవ ప్రాణం మీదకి ఎందుకు వచ్చింది అనేది కూడా ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠగా రేపుతోందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పోలీసులు దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అసలు గొడవ ఏ విధంగా జరిగింది, ఎందుకు వాళ్ళిద్దరి మధ్య అంత దూరం వెళ్లాల్సి వచ్చింది, చక్కగా తాగి మనం ఇద్దరం చక్కగా తినేసి ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకునేటువంటి టైంలో ఎందుకు ఇలాంటి ప్రాణం మీదకి తీసుకొచ్చే 22 రూపాయల డిస్కషన్ ఏంటి అనేది క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం చూద్దాం. చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ గ్రామ శివారులో జరిగిన ఒక హత్య కేసు. ఇందులో ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక 30 సంవత్సరాల యువకుడు మహమ్మద్ సిరాజ్ అనే యువకుడిని తోటి కూలీ ఎవరైతే లేబర్ ఉన్నారో చంపిన కేసులో పురోగతి ఉంది. ఈరోజు నిందితుడైన మహేష్ కుమార్ బర్మా అనే వ్యక్తిని ఇవాళ చేగుంట పోలీసులు సుప్రాన్ సిఐ గారి ఆధ్వర్యంలో చేగుంట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏమనగా 15వ తారీఖు నాడు ఈ హత్య అనేది జరిగింది. అందులో ఎవరైతే ఈ మహేష్ కుమార్ తర్వాత ఈ మహమ్మద్ సిరాజ్ అని ఇద్దరు ఎవరైతే మృతుడు ఉన్నాడో తర్వాత ఇద్దరు రూమ్మేట్స్, వీళ్ళు ఆ రోజు పండుగ నాడు మందు తాగుదామని చెప్పేసి మద్యం సేవిద్దామని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళు లిక్కర్ తీసేసుకొని ఒక చింత చెట్టు కింద శివార్లో అనంతసాగర్ శివార్లో చింత చెట్టు కింద కూర్చొని మద్యం తాగుతున్న క్రమంలో వాళ్ళ మధ్యన మాట జరిగింది. ఒక పాత బాకీ, కేవలం ఒక 22 రూపాయల విషయంలో 22 రూపాయల పాత బాకీ మహమ్మద్ సిరాజ్ తనకు బాకీ ఉన్నాడో ఆ బాకీని తీర్చమని చెప్పేసి ఎవరైతే హత్య చేసిన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన అడగడం జరిగింది. దాని విషయంలో మాట పెరిగి బూతులు తిట్టుకున్నారు. ఆ తాగిన మత్తులో కోపంతో విచక్షణ కోల్పోయిన మహేష్ అక్కడే ఉన్న ఒక చెట్టుకు బలంగా నిషాలో ఉన్న ఎవరైతే మృతుడిని ఆ చెట్టుకు మోదడం జరిగింది. ఆ తర్వాత పక్కనే ఉన్న రాయి తీసుకొని తల మీద బలంగా బాదడంతో తల మీద తీవ్రమైన గాయం జరిగి అతను అక్కడనే పడిపోయినాడు. సో ఈ విషయాన్ని అక్కడ చూసి అతను స్పృహ కోల్పోయినాడు, చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న నేరస్తుడు అక్కడ నుంచి పారిపోయినాడు. ఈ విషయం పోలీసులకు నోటీస్కి వచ్చిన తర్వాత అక్కడ
ఎవరైతే ఇంకొక రూమ్మేట్ ఉన్నాడో రవికుమార్ అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్న చేగుంట పోలీసులు తూప్రాన్ సిఐ ఇన్ఛార్జ్ సిఐగా ఉన్న తూప్రాన్ రంగకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ చైతన్య కుమార్ తర్వాత మిగతా టీం మెంబర్స్ అందరు కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వెంటనే దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే నిందితుడు అయిన ఈ వ్యక్తిని ఆనవాళ్ళు తర్వాత అతనికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని చేసేసి ఇవాళ అతన్ని మాసాయిపేట శివార్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఏదైతే ఆ రోజు గొడవ జరిగిన తర్వాత రక్తం మరకలున్న షర్ట్ని తర్వాత మిగతా ఏవైతే ఆ స్టోన్ రాయినటువంటి అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవాళ అతన్ని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్కి పంపిస్తున్నాము. చాలా అత్యంత సమర్థవంతంగా అత్యంత వేగంగా మర్డర్ కేసును ఛేదించిన సిఐ రంగకృష్ణ, ఎస్ఐ చైతన్య కుమార్ అండ్ టీంని అభినందిస్తున్నాము. వీళ్ళకు కూడా అంటే రివార్డులు ఇవ్వడం కూడా రైట్. అది చిన్న విషయం అంటే చిన్నగా మొదలయ్యి ఆవేశంలో మద్యం మత్తులో చేసుకున్నటువంటి హత్యగా చెప్తూ ఉన్నారు దీన్ని. సో ప్రస్తుతం అయితే తోటి కార్మికుడిని చంపినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మహేష్ని అదుపులోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతినిధి దుర్గారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, చిన్నగా 22 రూపీస్ కోసం ప్రస్తావన తీసుకొచ్చి వెంటనే ఆగ్రహంతో రెచ్చిపోయి అక్కడ తలబాది చంపేయాల్సినటువంటి ఘటన ఎందుకు వచ్చింది, ఏంటి డీటెయిల్స్, అక్కడ ఏం చెప్తూ ఉన్నారు ఈ కార్మికుడికి సంబంధించి ఆ కంపెనీలో ఫ్యాక్టరీలో? మహేష్ కుమార్ ఆ తర్వాత కూడా సిరాజ్ ఇద్దరు కూడా ఒకే రూమ్ తీసుకొని గది తీసుకొని నివాసం ఉంటున్నారు. వీరంతా కూడా సిరాజ్ ఏదైతే మహేష్ వర్మకు 22 రూపాయలు బాకీ పడ్డాడు, గత బాకీని చెల్లించాలని చెప్పి ఈ నెల 15న వాళ్ళంతా కూడా ఆ మద్యం మత్తులో ఒకరిపై ఒకరు గొడవపడ్డారు. ఆ క్రమంలోనే ఇక మహేష్ కుమార్ వర్మ అంటే ఇక సిరాజును మాత్రం దారుణంగా బండరాయి వేసి హత్య చేసినట్లయితే మన పోలీసుల ద్వారా వెల్లడవుతుంది. దీంతో పాటు వీరంతా కూడా ఇతర ప్రదేశం నుంచి వచ్చి ఇతర కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అంటే ఒకే రూమ్ తీసుకొని ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత కూడా వీళ్ళు అంటే బాకీ 22 రూపాయల కోసం వాళ్ళు అంతకుముందు కూడా గొడవ పడ్డట్టు తెలుస్తుంది. అతను నిందితుడు చెప్పిన ప్రకారంగా చూసినట్టయితే 22 రూపాయలతో పాటు మద్యం తాగిన తర్వాత తాను ఏం చేస్తున్నాడు అని తెలియని విషయంలో కూడా ఒకరిపై ఒకరు అక్కడ దాదాపు ఘర్షణ పడ్డారు. ఘర్షణ అనంతరం కూడా అతను ఒక చెట్టుకు ఆ తర్వాత బండరాయి మీదేసి హత్య చేసినట్లు ఆ పోలీసుల విచారణలో అయితే వెల్లడి చేశాడు మహేష్ కుమార్ వర్మ. అతను అరెస్ట్ చేసి నిందితులు మాత్రము రిమాండ్ తరలించారు ఆ తూప్రాన్ డిఎస్పీ. ఆ తర్వాత దీంతో పాటు చూస్తే ఒక 22 రూపాయలు అంటే ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం వచ్చి కెమికల్ పరిశ్రమలో పనిచేసే వీళ్ళంతా ఇద్దరు కూడా ఆ తోటి స్నేహితులు ఆ ఘర్షణ పడ్డాకని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు మద్యం తాగుతున్నారు అని ఊరుకున్నారు. ఆ తర్వాత కూడా ఎవరైతే నిందితున్నారో నిందితుడు కూడా అక్కడ హత్య చేసిన తర్వాత పారిపోయే ప్రయత్నం చేస్తే అనంత సాగర్ లో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అతను అరెస్ట్ చేసి విచారణ చేస్తే తానే హత్య చేసినట్టు 22 రూపాయలు బాకీ పడ్డ విషయాన్ని కూడా పోలీసులకు చెప్పిన విషయము పోలీసులు మాత్రం వెల్లడించారు. దీంతో ఒకటి అయితే యూపీకి సంబంధించిన ఎవరైతే ఈ పనిపైన ఆ కార్మికులు కుటుంబ సభ్యులు అంటే 15వ తారీఖు నుంచి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం, ఆ తర్వాత ఎక్కడ వివరాలు తెలియకపోవడంతో ఆ తోటి స్నేహితులు మాత్రము ఆ స్థానికుల ద్వారా పోలీసులు అక్కడ సంఘటన ప్రాంతానికి చేరుకొని ఆ విచారణ చేపట్టి మాత్రం అతను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. సౌమ్య. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. అండ్ నగర శివారులో ఉన్నటువంటి సప్తగిరి కెమికల్ ఫ్యాక్టరీలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందని దాని గురించి కూడా ఇది చేస్తూ వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.